అరెరే యముడికినే మొగుడినిరా మనసు గల మనిషినిరా అభయమిది దిన 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 అబ్బబ్బా శివుని వలే తాండవమే ఆడగల నటుడినిరా అడుగులివి. ఇప్పుడు నా కాంట్రిబ్యూషన్. గూవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మృగిందిలే వీణ పాట. ఫర్ అన్ యాక్టర్స్ లైఫ్, వెన్ యూ సైన్డ్ అప్ ఫర్ దిస్ లైఫ్, మీకు తెలిసిందా అంటే ఇలా ఉంటాయి అప్స్ అండ్ డౌన్స్, కొన్ని రోజులు వర్క్ ఉండకపోవచ్చు. ఐ వాజ్ నాట్ కాఫీ ఒక చోట తాగటం, మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి అక్కడ ఇడ్లీ ఏదో తింటాం, మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి మళ్ళీ కాఫీ, ఇదే అనమాట. వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్? ఒక సీన్, ఒక కెమెరా పెట్టిన తర్వాత మహేష్ బాబు గారు సైనికుడి టైంలో వెరీ ఎమోషనల్ డైలాగ్ అది చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత అనుకోకుండా ఏమైందంటే డైరెక్టర్ గారితో సహా అందరం షాక్ అనమాట. మహేష్ బాబు గారు ఈ డిడ్ ఇట్, అయిపోయింది, టేక్ ఓకే, బికాజ్ ఇట్. మీ మోస్ట్ మెమరబుల్ డైలాగ్ ఏమైనా గుర్తుందా? మెమరబుల్ డైలాగ్ జస్ట్ అంటే ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను, అది ఇప్పటికీ రివర్బరేట్ అవుతూ ఉంటుంది అండ్ ఇట్ ఓన్లీ ఎన్రిచెస్ ఆడియన్సెస్ మైండ్స్ విత్ మహేష్ బాబు గారు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. What I will advise people who want to be actors also is that మీరు ఎప్పుడైనా డైరెక్టర్స్ అప్రోచ్ అవుతుంటారా? కొత్తగా వచ్చే డైరెక్టర్స్ ఎక్కడో ఒకే లుక్ లో ఉంటేనేమో ఏంటంటే మీరు ఎప్పుడు ఒకే లుక్ లో ఉంటారు, ఒక గెడ్డం మార్చు స్టైలిష్ గా ఇంకోటో చేస్తాం. ఒక్క సినిమా ఒక్కోసారి 2 ఏళ్ళు పడుతుంది, నేను ఎన్ని లుక్ మారుస్తాను. హలో అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్లో చాలా మంది ఉంటారు, కానీ అగ్ర హీరోల సరసన నటిస్తూ తనకంటూ ఒక స్పెషల్ నిష్ కార్వ్ చేసుకునే వ్యక్తి ఎవరంటే నటులు రవివర్మ గారు. ఆయన పేరు వింటే ఎప్పటి నుంచో వింటున్న పేరులాగే అనిపిస్తుంది మనకి. నిజానికి ఆయన చూస్తే కూడా బాగా తెలిసిన మనిషిని కలిసినట్టు అనిపిస్తుంది. రవివర్మ గారి ఈ గత ఐ థింక్ 15-20 ఏళ్ల ప్రస్థానంలో ఆయన చేసిన మంచి క్యారెక్టర్స్ అండ్ జర్నీ ఇన్ టు లైఫ్ అని మాట్లాడదాం ఇవాళ. హీస్ హియర్ విత్ అస్. రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ allowing me this time also. Yeah. పర్టికులర్గా మీరైతే ఇంకా బాగుంటుంది, ఒకసారి చూడరా అని అడిగాను నేను. థ్యాంక్ యూ సో మచ్. Yeah, ఐఎమ్ ఆనర్డ్ అండి no, వెన్ no, యూ సే దట్. you- కానీ ఐ ఆల్వేస్ లైక్ టు స్టడీ లైవ్స్ అండి. అంటే ఎలా మీరు వచ్చి నిలదొక్కుని ఇప్పుడు ఇవాళ కొన్ని ప్రామినెంట్ క్యారెక్టర్స్కి మీరే అనే పేరు తెచ్చుకున్నారని ఒక తెలుసుకుందామని మిమ్మల్ని ఇన్వైట్ చేశాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్. రవి గారు, ఇప్పుడు ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు మస్ట్ బి వెరీ బిజీ కదా? అంటే ఐఎమ్ బిజీ అండ్ చూజీ ఆర్ అదర్వైజ్ కొద్దిగా ఐ ఆల్వేస్ బీన్ ఎప్పుడు వెతుక్కుంటూ ఉంటాను నేను బేసికలీ. సో ఇప్పుడు కరెంట్లీ నేను వెబ్ సిరీస్లో ఎక్కువ చేస్తున్నాను బికాస్ ఐ ఫీల్ దట్ ది లెంత్ ఆఫ్ మన ప్రెసెన్స్ ఉంటుంది కదా, అది కానీ లేకపోతే క్యారెక్టర్లో డెప్త్ కానీ కొద్దిగా అంటే అలానే సినిమాలంటే ఇష్టం ఉంది ఆబ్వియస్లీ సినిమాలంటే బాగుంది ఇష్టం, అదే ఫస్ట్ ప్రిఫరెన్స్. కానీ బట్ ఇన్ జనరల్ వెబ్ సిరీస్ హ్యాస్ గివెన్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ బీయింగ్ ప్రెజెంట్. సో అది ఈ మధ్య జగపతి బాబు గారితో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ రోల్ అండ్ అ వెరీ లెంతీ రోల్ యాజ్ వెల్. అది కాక మళ్ళీ అమెజాన్ సోనీది, అది అమెజాన్ ఇంకోటి చేస్తున్నాను. సో అదిను ప్లస్ ద కపుల్ ఆఫ్ మూవీస్ విచ్ ఐమ్ డూయింగ్ కరెంట్లీ. ఆది సాయి కుమార్ తోటి, అది కూడా ఇంట్రెస్టింగ్. అది చాలా అదే ఐ మీన్ నేనుగా వెతుక్కోవడం, కొంత నాకు ఇలా వెరైటీ ఎక్స్పెరిమెంట్ అంటే నా దగ్గరకు వస్తుంది. ఏదైనా కొద్దిగా వెరైటీగా చేద్దామంటే కొద్దిగా డెఫినెట్గా ఐ థింక్ సమ్వేర్ అలాంటి క్యారెక్టర్లో వాళ్ళ ఆప్షన్స్లో ఎక్కడో నా పేరు ఆల్మోస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్లోనే ఉంటుంది. సో దాట్ ఈస్ దేర్. అది కాకుండా తమిళ్ కూడా నేను ట్రై చేస్తున్నాను ఇప్పుడు. సో తమిళ్ పేస తెలియమా? అంటే అంత బాగా కాదు, కానీ డైలాగ్ పేసుம்போదు అంద అళవుకు మీకు మీరే డబ్బింగ్ చెప్పుకోవాలా తమిళ్ అయితే? తమిళ్ ఐమ్ ఇంట్రెస్టెడ్ ఇన్, బట్ ఏంటంటే ఇట్స్ లైక్ డిఫరెంట్. కొద్దిగా లాస్ట్ టైం అంటే క్షణం చేసినప్పుడు తమిళ్ క్షణం, ఐ డిడ్ తమిళ్ క్షణం ఆల్సో, సేమ్ రోల్, సత్యద. సో ద డైరెక్టర్ ఇస్ లైక్ ஒரு డీప్ వాయిస్ దా వేణం అని చెప్పి ఈ రియలీ వాంటెడ్. இப்படிதான் இருக்கும் வாய்ஸ். అదే நீங்க பண்ணும்போது
బాహుబలిల రాణా వాయిస్ యార్ పేసారో అవళదా ఆయనకి డబ్బింగ్ డబ్బింగ్ పడదు. కుడతాంగా సో సూపర్. కానీ అవి ఎవర్ వండర్డ్ అంటే మావంటే ఉద్యోగాలు మేము పొద్దున్న లేస్తాము ఎవరో ఫోన్ చేస్తారు లేకపోతే మాకు తెలుసు వీ హ్యావ్ టు డూ దిస్ అని. బట్ ఫర్ అన్ యాక్టర్స్ లైఫ్ ఎస్పెషలీ మీరు అఫ్ కోర్స్ యూ వెంట్ టు ఫిల్మ్ స్కూల్ కానీ ఈ వెన్ యూ సైన్డ్ అప్ ఫర్ దిస్ లైఫ్ మీకు తెలిసిందా అంటే ఇలా ఉంటే అప్స్ అండ్ డౌన్స్ కొన్ని రోజులు వర్క్ ఉండకపోవచ్చు ఎటు పోతుందో తెలియదు అనుకున్నారా ఏమైనా? అది డెఫినెట్లీ ఉందండి. అంటే అనుకున్నా అంటే ఐ వాజ్ నాట్ స్కేర్డ్ అబౌట్ ఇట్. కాకపోతే ఇది ఇంతే అనేది ఉంది. బికాస్ అంటే ఇంకొంచెం ఏంటి అంటే తీరా వచ్చిన తర్వాత ఇంకొంచెం రియాలిటీ కూడా అది. ముందు ఒకరోజు లేస్తే రోల్ ఉండదు, ఒకరోజు ఉంటుంది, షూట్ ఉండదు, షూట్ ఉంటుంది అనే థాట్ నాకు లేదు. నాకు అది రియలైజ్ కూడా కాలేదు యాక్చువల్లీ. మనం రోజు కొత్తగా ఏదో చేస్తాం అనేది ఉండింది. సో ఇప్పుడు ఏంటి అంటే మీకు ఒక 365 డేస్లో మీరు ఒక గుడ్ 180 డేస్ చేశారంటే దట్స్ క్వైట్ బెట్ యాక్చువల్లీ. అవును చాలా ఎక్కువ. 180 రోజులు చేయడం అంటే చాలా ఎక్కువ. అంటే ఒక డీసెంట్గా దెర్ ఆల్వేస్ బి ఎక్సెప్షన్స్ ద టాప్ టియర్ లైక్, బట్ దెన్ ఇన్ జనరల్ ఇఫ్ ఆర్ ఏబుల్ టు రియలీ పర్ఫార్మ్ ఫర్ 180 డేస్ అండ్ దట్ 360 360లో 180 రోజులు చేయగలిగారంటే మాత్రం దట్స్ గుడ్. ఇప్పుడు అలా చేయగలుగుతున్నారా? అలా చేయగలదు. ఇంకోటి ఏంటంటే నా చాయిసెస్ కూడా అలానే ఉన్నాయి. నాకు అదే అంటానన్నమాట, పొరపాటుని నెలకి 30-40 రోజులు చేయాలంటే నేను చేయలేనేమో. అంతే కదా. అంటే ఎందుకంటానంటే ఒక 20 డేస్ ఉండి మీకు మిగతా 10 రోజులు రీఎనర్జైజ్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది. మనం ఏం చేస్తున్నాం ఒకసారి తిరిగి చూసుకోవడానికి టైం దొరుకుతుంది. అవును కొత్తగా ఆలోచించడానికి టైం దొరుకుతుంది. లేకపోతే ఏమైపోతుందంటే ఒక కంటిన్యూస్ ఫ్లోలో మీరు చేసుకుంటూ అది కూడా ఒక మొనాటనస్, మనం పొద్దున్నే వెళ్ళి ఫైల్ చూసి సంతకం పెట్టడం లేకపోతే కంప్యూటర్లో ప్రోగ్రామ్ చేయడం అలా అయిపోద్ది. అవును మనకి స్క్రిప్ట్ ఇస్తారు, అది ప్రోగ్రామ్ చేసుకుని చెప్పేస్తాము, వెళ్ళిపోతాం టైప్లో. నాకొద్దు, అదే తప్పించుకుందాం యాక్చువల్గా. సో మీరు 15 to 20 డేస్ చేయగలిగారంటే మాత్రం మిగతా 10 డేస్ ఏదైతే ఉంటుందో యూ కెన్ సీ మీ వర్క్నే మళ్ళీ మీరు వేరేలా చూసుకోవచ్చు. అండ్ ఆల్సో నేను రియలైజ్ అయింది ఏంటంటే కాఫీ తాగుతారా? పర్లేదండి. కాఫీ 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 కాఫీతో మీరు కాఫీ కాఫీతో. కప్పుతో కుదిరితే 4 మాటలు వీలైతే ఫస్ట్ గెస్ట్కి ఇవ్వండి సార్, please. పర్లేదు. ఓ లేదు, కాఫీ ఓకే అండి. మీరు గ్రీన్ టీయా? లేదండి, అందుకే మీ గ్లామర్ అలా ఉంది. లేదు వీళ్ళు పొరపాటు పడ్డారు. గ్రీన్ అసలు పొద్దున మాత్రం ఒక Green కప్పు 2 చుట్టుపక్కల కప్పు కాఫీలు ఉంటే తప్ప అసలు కాఫీ పడకపోతే బండి నడవదు అసలు అంతే. నేను కానీ నేను ఆల్వేస్ చెప్పండి. అంటే మాది చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. అంటే మా అమ్మగారి సైడ్ ఒక 7 తాతలు అట్లా. సో నేను ఊరు వెళ్ళినప్పుడల్లా పొద్దున్నే ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక కప్పు కాఫీ తాగి దగ్గర 6 ఇళ్ళు ఉన్నాయి అక్కడ. సో పొద్దున్నే మళ్ళీ వాళ్ళు ఇచ్చేది మరచెంపుతోటి, మరి ఇంత కాఫీలు కాదు, ఒక మరచెంపుతోటి. సో నేను లిటరలీ కాఫీ ఒక చోట తాగటం, మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళి అక్కడ ఇడ్లీ ఏదో తింటాం, మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళి మళ్ళీ కాఫీ. ఇదే అనమాట చిన్నప్పటి నుంచి. సో కాఫీ బాగా అలవాటు. మీరు ఫస్ట్ కప్ పడకపోతే కష్టం. అవును అంతే. కానీ కమింగ్ బ్యాక్ 20 రోజులు పనిచేసి 10 రోజులు గ్యాప్ అన్నది చాలా మంచి పద్ధతి. ఎందుకంటే ఐ ఫీల్ ఎనీ పర్ఫార్మర్స్ లైఫ్ అవునండి. చాలా టాక్సింగ్ గా ఉంటుంది కదండి. టాక్సింగ్ అంటే నాకు టాక్సింగ్ అనిపించదు. మీరు పర్ఫామ్ చేసేటప్పుడు టాక్సింగ్ ఉండదు, ఓకే. బట్ టు కీప్ అప్ ది ఎనర్జీ లెవెల్స్, అంటే మీరు ఎనర్జీ లెవెల్స్ లేకపోతే నిద్ర లేకపోవటాలు, ఈ ఫిజికల్ స్ట్రెయిన్ ఒకటి ఉంటుంది కదా. మెంటల్ స్ట్రెయిన్ కంటే కూడా ఫిజికల్ స్ట్రెయిన్ అనేది మీరు అంత కంటిన్యూస్గా చేస్తుంటే ఫిజికల్ స్ట్రెయిన్ ఉంటుంది. అలాంటప్పుడు కొద్దిగా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ కొద్దిగా కొత్తగా క్యారెక్టర్స్ని ఆలోచించగలిగే టైం తీసుకోవాలి. అండ్ యూఆర్ రియలీ కీపింగ్ అప్ వెరీ వెల్. అంటే మీరు చాలా ట్రిమ్గా మెయింటైన్ చేస్తున్నారు. సో దానికి డైట్ కూడా ఐఎమ్ ష్యూర్ ప్రత్యేకంగా తీసుకోవాల్సి ఉంటుంది కదా కొంతవరకు. కరెక్టే. ఐ థింక్ యాక్చువల్లీ లాస్ట్ 1.5 yearలో కొద్దిగా, ఇన్నేళ్లలో నేను లాస్ట్ 1.5 yearలో కొద్దిగా గివప్ కొట్టినట్టుంది. గివప్ అంటే యాక్చువల్లీ మొన్న హత్య అని ఒక సినిమా చేశాను. అవును తెలుసు. సో దాంట్లో ఒక 55 to 65 year old క్యారెక్టర్ది. సో దానికి పర్లేదు పొట్టున్నా అనే టైంలో ఒక సైకలాజికల్గా నేను సడన్గా నాలో చేంజ్ వచ్చిందండి. మొత్తం అంతా వైట్ వేసుకునేటప్పటికి ఎక్కడో
తెలియని ఫిట్‌నెస్ మనం అంటే ఈ గొంతు కింద కొద్దిగా వెయిట్ కనిపించాలనో, లేకపోతే ఓవరాల్‌గా ఎక్కడో నాకు మైండ్‌లో హ్మ్. అని చెప్పి ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్ కొద్దిగా ఇష్టం వచ్చింది తింటూ పెద్దగా ఎక్సర్సైజ్ చేయకుండా ఉన్నాను. హ్మ్. అది మళ్ళీ కొద్దిగా కవర్ చేయాలిప్పుడు. హ్మ్. అసలు ఎలా ఉంటాయండి ప్రెషర్స్ ఆఫ్ బీయింగ్ ఇన్ ది ఇండస్ట్రీ? వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ వెన్ యూ వేక్ అప్ ఎవ్రీ మార్నింగ్ ఆర్ థింక్ అహెడ్? బిగ్గెస్ట్ ఛాలెంజ్. అందరికీ ఉంటుంది. హీరోలకి ఉంటుంది, ఆర్టిస్ట్‌లకి ఉంటుంది, హీరోయిన్‌లకి ఉంటుంది. ఎవరి జానర్‌లో, ఎవరి జోన్‌లో వాళ్ళకుంటుందని వినికిడి. కరెక్టే. అందరికి నో, నో, నో. అది 200% ఉంటదండి. అది అందరికీ ఉంటుంది కన్సిస్టెంట్‌గా. అయితే వాళ్ళు దాన్ని ఎలా, ఎక్కడ, ఏ పాయింట్‌లో వాళ్ళు ఏది మేనేజ్ చేసుకుంటారు అనేది దట్ ఈస్ దేర్ స్ట్రగుల్. ఓకే. ఎస్పెషల్లీ ఇప్పుడు ఒక హీరో ఉన్నారనుకోండి. పొరపాటుని ఆయన ఔట్ ఆఫ్ వర్క్ అయితే హ్మ్. నాకు అర్థం కాదు. ఏం చేస్తారు భయ్యా అని. హ్మ్. ఒక లెంత్ ఆఫ్ టైమ్ మీరు ఔట్ ఆఫ్ వర్క్ ఉన్నారనుకోండి. ఐఎమ్ షూర్ దేర్ ఇస్ అ మెంటల్ స్ట్రగుల్ దేర్ ఆల్సో. అవును. రైట్? అలాగా నాకుండే స్ట్రగుల్ అంటే ఉంది. డెఫినెట్‌గా ఉంది. కానీ ఎలాంటిదంటే, అరే! నేనేంటి ఇంత ఎక్స్‌పెరిమెంట్ చేసి, ఇంత వెరైటీ ఇచ్చినా ఆ రోల్‌లో నేనెందుకు లేను? లేకపోతే ఈ రోల్‌లో నేనెందుకు లేను అని ఉంటుంది. సో దట్ ఐ మీన్ ద చేంజ్ ఓవర్. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ నేను ఫస్ట్ 'వెన్నెల', 'రాఖీ' ఇవి 2 రాంగానే ఒక నెగటివిటీ టైప్‌లో చాలా నెగెటివ్ క్యారెక్టర్స్‌కి సినిమాల్లో విలన్ వేరు. చాలా నెగెటివ్ క్యారెక్టర్స్ వేరండి. అవును. అంటే విలన్ అంటే ఒక హీరో కథలో తనకి ఇబ్బంది కలిగించటమో, అబ్‌స్ట్రక్ట్ చేయటమో, లేకపోతే ఒక ఆన్ ది అదర్ సైడ్ ఉన్న మనిషి. హ్మ్. రైట్? అంటే ఇప్పుడు 'సోనూ సూద్' ఉన్నారు ఎగ్జాంపుల్. 'అరుంధతిలో' 'సోనూ సూద్' గాని, లేకపోతే 'అతడులో' 'సోనూ సూద్' గాని, 'సూపర్‌లో' 'సోనూ సూద్' గాని, హి ఈస్ ఆన్ ది అదర్ సైడ్. బట్ హి ఈస్ నాట్ ఎ వెరీ బ్యాడ్ పర్సన్. ఎక్కడో చిన్న గ్రీడో ఏదో చూపిస్తారు గానీ, అతను ఒక ఒక నరరూప రాక్షసుడిలా చూపించరు. అవునవును. ఫర్ ద కరెక్ట్. మోస్ట్. అదే మీరు 'వెన్నెల' లాంటి సినిమా, 'రాఖీ' లాంటి సినిమా అయితే రోజు ఉండే మనుషులు ఇంత తీవ్రంగా ఉండే దారుణమైన వ్యక్తులు ఉంటారా? వాళ్ళతోటి మనం ఉండాలా? మనం వాళ్ళతో కలిసి బ్రతుకుతున్నామా అనే ఒక ఆహ్, అసహ్యం, భయం. ఆ క్యారెక్టర్స్ తోటి ఏమవుద్దంటే, మీరు యాక్టర్‌గా జనాలకి దగ్గరవ్వచ్చేమో గానీ, ఒక మనిషిలా దూరం అవుతారు. హ్మ్. హ్మ్. ఇట్స్ వెరీ హార్డ్. రాను రాను నాకేమైందంటే, కొన్ని రోజులు చేసిన తర్వాత అబ్బాయి నెగెటివ్ రోల్స్ బా చేస్తాడయ్యా. ఆ! అది ఓకే. ఫైన్. దాని తర్వాత వద్దు అతను పెట్టుకుంటే బాగా నెగెటివ్‌గా ఉంటది. ఆ రోల్‌కి నెగెటివ్ అయిపోతావు. అంటే ఇప్పుడు 'హ్యాపీ డేస్‌లో' హ్మ్. శేఖర్ కమ్ల గారు రవి, నాకు యూ పెర్ఫార్మ్ వెరీ వెల్. నాకు నేను పెట్టుకోవాలనిపించింది గానీ, కానీ ఐ రియలైజ్డ్ దట్ యూర్ టూ స్ట్రాంగ్ నెగెటివ్ క్యారెక్టర్. హ్మ్. ఐయామ్ లైక్ డామ్! ఓకే. హ్మ్. ఇప్పుడు అంత నేను స్ట్రాంగ్ నెగెటివ్ క్యారెక్టర్ కాదు. బట్ ఏంటంటే ఐ కెన్ అండర్‌స్టాండ్ సార్. శేఖర్ కమ్ల గారి పాయింట్ కూడా నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే నన్ను ఒక నార్మల్ మంచోడిలా చూపించాలంటే ఆయన ఇంకో 4 సీన్‌లు ముందు పెట్టాలి. అవును. 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 స్క్రీన్ టైమ్ ముందు మీరు పెట్టి ఇతను మంచోడే. ఇతను మంచోడే, మంచోడే. ఇతను మంచోడే, మంచోడే అని 4 సార్లు చెప్పి అప్పటికి నమ్ముతారో నమ్మరో అనే డౌట్ ఉంటూ పెట్టాలి. హ్మ్. సో, అలాంటి అలాంటి సిట్యుయేషన్ వల్ల నేను ఐ లాస్ట్ బీయింగ్ ఎ వర్సటైల్ యాక్టర్ ఫస్ట్. వర్సటాలిటీ ఏదైతే ఉందో అది స్కోప్ నాకు రాలేదు. దీనివల్ల ఒక రకంగా. బట్ అలా అని పాపులారిటీ వచ్చింది. దేర్ ఇస్ నో టూ వేస్. ఇదొచ్చింది. బట్ దీన్ని బ్యాలెన్స్ చేసుకునే వర్సటాలిటీకి స్కోప్ లిమిట్ కొద్దిగా ఇబ్బందయిందనమాట. అప్పుడు నేనేం చేశానంటే ఇంకొంచెం కాన్షియస్‌గా ఆహ్, మంచివాడి క్యారెక్టర్స్, సెమీ మంచివాడు. సెమీ మంచివాడు, హ్మ్. గ్రే షేడ్స్. సో, ఇప్పుడు సడెన్‌గా మీరు 'టాక్సీ వాలా' తీసుకుంటే, 'టాక్సీ వాలాలో' హి ఈస్ ఎ నైస్ గాయ్. కరెక్ట్. ప్రొఫెసరే మంచతను. సపోర్ట్ చేస్తాడు. హీరోయిన్ ఎప్పుడు పాపం ఆ అమ్మాయి ఎలాగైనా సరే సో, ఈస్ వర్కింగ్ ఫర్ ఎ గుడ్ మోటివ్. హ్మ్. 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 అలాగే 'గరుడవేగ'. అలాగే మన 'ప్రేమ విమానం' అనే సినిమా. సో, ఈ అన్నిట్లో గూడా అరే! పాపం రవి ఆహ్, యాక్చువల్లీ పాపం క్యారెక్టరు. హ్మ్. బట్ ఆడియన్స్‌లో నేను చూసిందేంటంటే, అరే పాపం ఇతను హ్మ్. ఓకే. గుడ్. హ్మ్. సో, ఇప్పుడేమైందంటే లక్కీగా దానివల్ల తెలుగు ఇండస్ట్రీలో నాకు ఆహ్, అతి చెడ్డోడైనా ఇవ్వచ్చు, కొంచెం అతి మంచివాడు. మంచోడు ఇవ్వచ్చు. ఆ! కాదు యాక్చువల్లీ అతి మంచోడు కూడా ఇచ్చారండి. అంటే 'ప్రేమ విమానంలో' ఐయామ్ నేనొక పేద రైతుని.
ఓ చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్ అది. అది తను పాపం యూనో వన్ ఆఫ్ దోస్ అన్ఫార్చునేట్ సూసైడ్ డెత్స్. ఓకే. అది ఉన్న 5-7 మినిట్స్ ఉన్న కథ స్టార్టింగే ఉంటుంది. చాలా బాగుంటుంది. అది నాకు లక్కీగా రీసెంట్గా బయట కూడా జనాలు కొంతమంది ఫ్రెండ్స్ కానీ, లేకపోతే ఫ్రెండ్స్ అంటే నేను ఆడియన్స్ కానీ, లేకపోతే ఇంటర్వ్యూ చేసిన వారు ఒక ఆయన ఉన్నారు, ఆయన కానీ దే నోటీస్ దట్ అరే భలే క్యారెక్టర్ అండి అది అని. సో ఐమ్ లైక్ ఓకే గుడ్, యూనో జాగ్రత్తగా నన్ను నేను ప్లేస్ చేసుకుంటున్నాను అనే ఒక మంచి సో ఫీలింగ్. దట్ ఈస్ యువర్ ఛాలెంజ్. ఇట్ వాస్ That's యువర్ my ఛాలెంజ్ challenge. అండ్ Yes, మీరు yes. దాన్ని క్రమంగా ఓవర్కమ్ చేస్తూ వచ్చారు. మీకు అనుకున్నట్టు ఆ క్యారెక్టర్స్ ఆ టైంకి పడ్డం, మీరు అనుకోవడం, సంకల్పించడం అని. ఇంకొంచెం బాగా ఏమైందంటే అవి కొద్దిగా పెద్ద హిట్స్ అయితే ఈ కౌంటర్ బ్యాలెన్స్ చేసేది. అవును అవును. నెగిటివ్ చేసిన టప్ మన పైన ఉంటున్నాయి. మ్మ్, మ్మ్. క్షణం కానీ లేకపోతే ఏవైనా మీరు నెగిటివ్ చేసినవన్నీ కూడా మొన్న 9 hours అని ఒక సినిమా వెబ్ సిరీస్ చేశానండి, మ్మ్. మన కృషి గారిది, రాజీవ్ రెడ్డి గారిది. ఏంటంటే ఫస్ట్ టైం దాంట్లో ఎక్స్ట్రీమ్లీ నెగిటివ్గా ఉంటుంది క్యారెక్టర్. ఓకే. కానీ అట్ సమ్ పాయింట్ వాడు నటిస్తున్నాడా అలాగా అని ఉంటుంది. మ్మ్. పాపం మంచోడే, మ్మ్. ఈ ప్రపంచంలో మంచి వాళ్ళకి ప్లేస్ ఉండదని చెప్పి వాడంతటి వాడు మంచితనాన్ని చంపుకుని ఒక చెడ్డోళ్ళ నటిస్తున్నాడనే ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది. సో దట్ వాజ్ మై టేక్ అవే. మ్మ్. సో సో మంచి వెరైటీ ఆఫ్ రోల్స్ తో యు ఆర్ జస్ట్ హ్యావింగ్ సో మచ్ ఫన్. దట్ ఐ కెన్ సే. Yeah. వెన్నెల, మిమ్మల్ని వెన్నెల రవి అని కూడా అంటారు, Yeah. రాఖీ రవి అని కూడా అవును. అంటారు. సో వెన్నెల రవి పక్క పక్కన ఉండవు, కానీ మీరు మాత్రం పక్క పక్కన ఉన్నారు. ఐ డోంట్ నో ఇఫ్ యు నోటీస్ దట్. చాలా బాగుందండి ఇది. నేను యా కరెక్టే కదా. అంటే నేను కానీ రవి అంత భగుమనే టైప్ మనిషిని కాదు కాబట్టి. కానీ దట్ స్పీక్స్ ఆఫ్ యువర్ క్యారెక్టర్స్ దట్ యు హావ్ డన్. మీరు వెన్నెల్లాగా ఉంటారు అవసరమైతే, అవును అవును అవును. రవిలా కూడా అవ్వగలుగుతారు Yeah, సినిమాలో definitely. అని ప్రూవ్ చేశారు. అది Definitely. ఆల్మోస్ట్ సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రాఫెసీ అయిపోయింది మీకు. Yeah. రవివర్మ గారు మిమ్మల్ని అంటే రవి వర్మ అని పేరు వినగానే సడన్ గా ఒక రాజు, Hmm. ఒక ఇది నాకెవరో చెప్పారు, బాగా డబ్బులున్నాయి రవివర్మ గారికి మామూలుగా కాదు. చిన్నప్పటి నుంచి, వాళ్ళ వెరీ రిచ్ ఫ్యామిలీ అని చెప్పి. సో Yeah. ట్రూ? అంటే ఫ్యామిలీ ఈజ్ వెరీ రిచ్ ఇన్ దేర్ వాల్యూస్, బట్ నాట్ సో రిచ్ ఇన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మానిటరీ ఆర్ ఫినాన్షియల్ టర్మ్స్. విషయం ఏంటి అంటే బేసికలీ ఫాదర్ చిన్నప్పుడే ఇంటర్మీడియట్ చేసిన తర్వాత వచ్చారు హైదరాబాద్ వచ్చి ఇంకిక్కడే మీకు అప్పుడు 2 ఏళ్ళు అనుకుంటా కదా. నాకు 1 year. 1 year, okay. ఆయన పెళ్ళే 19 years అప్పుడు అయింది, 20కి నేనున్నా. సో ఇమాజిన్. సో ఆయన ఇక్కడికి వచ్చి పాపం ఏంటంటే ఇక్కడే డిగ్రీ కంప్లీట్ చేసుకుంటూ, జాబ్ చేసుకుంటూ డిగ్రీ కంప్లీట్ చేసుకుని, దాని తర్వాత మమ్మల్ని కూడా చూసుకుంటూ, ఇట్ వాస్ హీ హ్యాడ్ అ రియలీ టఫ్ డీల్. హీ రియలీ హ్యాడ్ ఎ టఫ్ డీల్. అండ్ మై మామ్ ఆల్సో, మదర్ కూడా పాపం ఉన్న అంత ఒక కొత్త ప్లేస్కి వచ్చి పెద్ద సపోర్ట్ ఏమీ లేకుండా, ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా లేకుండా. మై ఫాదర్ యూస్ టు వర్క్ 3 jobs అండి, 3 చోట్ల పని చేసేవారు ఆయన లిటరలీ. సో దట్ వే హీ వాజ్ అ వర్కహాలిక్ అండ్ హీఈస్ వెరీ కన్సిస్టెంట్. అండ్ బ్యూటీ ఏంటంటే ఎలా ఉన్నా కూడా హీఈస్ హ్యాపీ పర్సన్. నాన్నగారా? అంటే ఎప్పుడు కంగారు పడలేదు, డబ్బులు ఏవి వాళ్ళ రేపేంటి? డబ్బు గురించి కంగారు కానీ, అది ఒక వ్యామోహం కానీ, లేకపోతే ఒక గ్రీడ్ కానీ లేదు. అది హీస్ కన్సిస్టెంట్లీ హ్యాపీ. సో ఈజ్ మై మామ్. ఓకే. మై మదర్ ఈజ్ అ బెటర్ ప్లానర్. ఉన్న దాంట్లో షీఈస్ బెటర్ ప్లానర్ దెన్ మై ఫాదర్ ఐ గెస్. బట్ ఫాదర్ ఈజ్ వెరీ హ్యాపీ గో లక్కీ టైప్ అనమాట. పని అంటే చాలా ఇష్టం. అది నాకు నా తమ్ముడికి కూడా అబ్బేసింది. బీయింగ్ వర్కహాలిక్ టైప్లో. ఎవరైనా మనకి ఒక పని ఇస్తున్నారు, దానికి ఇంత డబ్బు ఇస్తున్నారు అంటే వాళ్ళు దే ట్రస్ట్ యూ ఆన్ ఇట్ కదా. సో ఆ వాల్యూ చాలా ఎక్కువైపోయింది అనమాట. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎందుకు అవసరం అంత అని, జస్ట్ బికాజ్ ఆఫ్ దట్ థాట్, విచ్ ఇస్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. బట్ హీ రియలీ వర్క్ 3 jobs అండ్ దెన్ హీ రేజ్డ్ అస్. పాపం ఆయన 3 ఉద్యోగాలు పొద్దున్న ఒక 2 గంటలు, మళ్ళీ జాబ్ అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఒక 2 గంటలు, అలాగా పిఏ లాగా లేకపోతే పిఎస్ లాగా, బాగానే. బట్ ఈ అంత కష్టంలో కూడా మళ్ళీ మీరు సాయంత్రం 10 గంటలకి ఆయన నవ్వు, మా ఇంటి కార్నర్లో ఫ్రెండ్స్ అక్కడ కూర్చుని ఉంటారు కదా, హాహాహా నవ్వు వినపడతా ఉంటుంది. హీ హస్ డన్ ఇట్ ఇన్ స్టైల్. సో అమ్మ ఏ వంటలు గుర్తున్నాయి మీకు చిన్నప్పుడువి? కరెక్ట్, బ్యూటిఫుల్ క్వశ్చన్.
అమ్మ ఎగ్ ఎగ్ బుర్జీ ఎగ్ బుర్జీ కాదు, గుడ్డుని బాగా కొట్టేసి ఉడకబెట్టి, ఓకే, దాన్ని మసాలా చేసి? కట్ చేసి ముక్కల కూర అంటాం బేసిక్లీ, చాలా ఈజీగా ఆమ్లెట్ చెప్పుకోవాలి. కూర. ఆమ్లెట్ కూడా కాదు, ఆమ్లెట్ కూడా కాదు, ఆమ్లెట్ కాదు. పోచ్డ్ ఎగ్. ఇప్పుడు మనం ఒక జున్ను ఎలా ఉడకబెడతాం అలాగే ఇది కూడా బాగా ఉడకబెట్టి టిపికల్ రాజుల వంట ఇది. పన్నీర్ టైప్. అవునా? అది నాకు స్పెసిఫిక్ గా అది నాకు తెలియదు. ఎవరో అంటే ఈ మధ్య కాలంలో నేను తెలుసుకున్నాను. అబ్బో భలే ఉంటది అది. అంటే లిటరలీ దాన్ని పన్నీర్ లా అనిపిస్తుంది కానీ ఇట్ ఈస్ ఎగ్, బట్ దెన్ దాన్ని బాగా మ్యారినేట్ చేసి ఆ టైప్ లో, అది మై ఫేవరెట్. ఐ మీన్ అమ్మ వంటలో ఫస్ట్ టాప్ కొట్టేది అదనమాట. ఎప్పుడైనా డిఫాల్ట్ అన్నమాట. మ్మ్, మ్మ్. యా సో